నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. కలెక్టర్ల సదస్సులో శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలు కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. శాంతి భద్రతలపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో గతంలో పోలిస్తే 5.5% మేర నేరాల రేటు తగ్గిందని డీజీపీ వెల్లడించారు. మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయని, 16 జిల్లాల్లో నేరాలు బాగా తగ్గాయని, మిగతా జిల్లాల్లో వేరువేరు కారణాల వల్ల క్రైమ్ ట్రెండ్ పెరుగుతోందని వివరించారు. అన్నమయ్య లాంటి జిల్లాలో మైగ్రేషన్ లేబర్ కారణంగా నేరాలు జరుగుతున్నాయని తెలిపారు. కిడ్నాపింగ్ లాంటి కేసులు తగ్గుముఖం పట్టాయన్న డీజీపీ 56% మేర డిటెక్షన్ రేటు, 55% మేర రికవరీ రేటు ఉందని అన్నారు. ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి జిల్లాల సహా 5 జిల్లాల్లో సీసీటీవీల అనుసంధానంతో నేరాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని డీజీపీ వెల్లడించారు. DHMS అనే ఆధునిక సాంకేతికత ద్వారా సీసీ కెమెరాల హెల్త్ను నమోదు చేస్తున్నామని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు వెల్లడించారు. నగరంలో నిఘా కోసం 10,000 సీసీ కెమెరాల డాష్ బోర్డును కమ్యూనిటీ సహకారంతో రూపొందించామని చెప్పారు. ఫేస్ రికగ్నిషన్ కెమెరాల ద్వారా నిందితుల్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలే ప్రభుత్వానికి ముఖ్యమని సీఎం తేల్చి చెప్పారు. కడప, అల్లూరి, ఏలూరు జిల్లాలలో ప్రాపర్టీ సంబంధిత కేసులు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటో విశ్లేషించాలని సూచించారు. పోలీసింగ్ అంటే భయం ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 5.5% మేర నేరాల రేటు తగ్గింది, కానీ జిల్లాల మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందన్నారు. అన్నమయ్య, కోనసీమ, నెల్లూరు, గుంటూరు, తిరుపతి జిల్లాలలో ఎందుకు నేరాలు పెరిగాయో విశ్లేషించండని ఆదేశించారు. రౌడీల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. అసంబద్ధంగా చలానాలు వేయొద్దని, ప్రజల్ని ఇబ్బందులు పెట్టొద్దని స్పష్టం చేశారు. రౌడీలు అనేవారు రాష్ట్రంలో ఉండేందుకు వీల్లేదని, నోటోరియస్ రౌడీలను రాష్ట్ర బహిష్కరణ చేద్దామని అన్నారు. రౌడీల విషయంలో కఠినంగా ఉండాల్సిందేనని, అప్పుడే పరిస్థితి నియంత్రణలోకి వస్తుందని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తే రాష్ట్ర బహిష్కరణేనని తేల్చి చెప్పారు సీఎం. ఇక జిల్లాల్లో ప్రొఫెషనల్ రౌడీలను గుర్తించి హెచ్చరించాలని, లొంగకపోతే పీడీ యాక్ట్తో రాష్ట్ర బహిష్కరణ చేయండని ఆదేశించారు. నెల్లూరులో లేడీ డాన్స్, గంజాయి వ్యాపారం, అడ్డం వస్తే చంపేయడం లాంటివి ఏంటని ప్రశ్నించారు. సినిమాల్లోనే ఈ తరహా వ్యవహారాలు ఉంటాయన్నారు. శాంతి భద్రతల విషయంలో జీరో టాలరెన్స్ ఉండాలని సీఎం సూచించారు. తప్పు చేసిన వారికి పోలీస్ అంటే భయం ఏర్పడేలా చేయాలని, అప్పుడు తప్పులు చేయడానికి వెనుకాడతారని అన్నారు. నేరాలు చేస్తే పడే శిక్షలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. ఆర్థిక నేరాల విషయంలోనూ పోలీసు శాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సైబర్ క్రైమ్ విషయంలో అన్ని జిల్లాల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఇక శాంతి భద్రతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వివిధ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలకు పలు సూచనలు చేశారు. 15% వృద్ధి రేటు సాధించాలంటే శాంతి భద్రతలు చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. విశాఖలో కొందరు ఆకస్మికంగా వచ్చి దాడి చేస్తే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసినా ఏమీ పట్టించుకోలేదని అన్నారు. కొందరు రాజకీయ నేతలు దీని వెనుక ఉన్నారని ఆరోపించారు. చర్యలు తీసుకోకపోవడం ఇబ్బందికరమని, నేరాల్లో నిర్లిప్తంగా ఉండడం సరికాదని హితవు పలికారు. అధికారంలో ఉండి కూడా ఏమీ చేయడం లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నామని, కఠినంగా వ్యవహరించాలని ఎస్పీలు, కలెక్టర్లను ఆదేశించారు. ఇక ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా జరుగుతున్న నేరాల పట్ల అలక్ష్యంగా ఉండొద్దని సూచించారు.